మంగళగిరి జనసంద్రమైంది. నగరిలో జన ప్రభంజనం కనిపించింది. కడపలో జన కెరటాలు ఎగసిపడ్డాయి. సీఎం జగన్పై అభిమానం ముందు మండే సూర్యుడు కూడా చిన్నపోయాడు. మండే ఎండలోనూ తామంతా జననేత జగన్ వెంటే ఉన్నామంటూ జనం చాటి చెప్పారు. సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభలకు ప్రజాభిమానం పోటెత్తుతోంది. అడుగుపెట్టిన ప్రతి చోట జన సునామీ కనిపిస్తోంది. సీఎం జగన్ రాకతో మంగళగిరి పరవశించింది. నగరి పులకరించింది. కడప గర్జించింది. నింగి నేల ఏకమయ్యేంతగా జన సముద్రం కనిపించింది. ఆత్మీయత అంటే ఎలా ఉంటుందన్న రీతిలో సీఎం జగన్ కు బ్రహ్మరథం పట్టారు ప్రజలు. మండే ఎండను సైతం లెక్క చేయకుండా తమ అభిమాన నేతను చూసేందుకు జనం తండోపతండాలుగా తరలివచ్చారు. సీఎం జగన్ రాకతో మంగళగిరి రహదారులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. జనం రోడ్డుకు ఇరువైపులా బారులు తీరారు. ఇసుకేస్తే రాలనంతగా జనం పోటెత్తారు. అవతాతలు, మహిళలు, యువత ప్రచార సభల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దారి పొడవునా జై జగన్ అంటూ నినాదాలు చేశారు. మళ్లీ జగనే కావాలి, మళ్లీ జగనే రావాలంటూ ప్రజలంతా నినదించారు. వైఎస్ఆర్సీపీని గెలిపించుకునేందుకు, వైఎస్ జగన్ మరోసారి సీఎంగా చేసుకునేందుకు మేమంతా సిద్ధం అంటూ గర్జించారు. దుర్గంలోనూ జన సునామీ కనిపించింది. పుత్తూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. సీఎం జగన్ ను చూసేందుకు, ఆయన ప్రసంగం వినేందుకు జనం తండోపతండాలుగా తరలివచ్చారు. కంటికి కనిపించినంత దూరం జనమే. 5 ఏళ్లు సంక్షేమాన్ని అందించిన జననేతకు జనం పలికిన అపూర్వ స్వాగతం నగర చరిత్రలో నిలిచిపోతుందంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. సీఎం జగన్ ప్రచార హోరుకు కడపలోనూ ప్రజా జోరు కనిపించింది. మరో 3 రోజుల్లో బ్యాలెట్ బాక్సులు బద్దలు కొట్టడానికి సిద్ధమా అంటూ సీఎం జగన్ ఇచ్చిన పిలుపుతో సిద్ధమంటూ కడప నగరం ప్రతిధ్వనించింది. తమ అభిమాన నేతను చూసేందుకు జనం కడప నలుమూలల నుంచి భారీగా తరలివచ్చారు. సంక్షేమ సారథి వెంటే తామంతా ఉన్నామంటూ ప్రజలంతా నినదించారు.